హాయ్ ఫ్రెండ్స్, మిరాకిల్ స్టాక్ ట్రేడర్స్కి స్వాగతం. ఈ వీడియోలో మనం ఆర్బీఐ మీట్ యొక్క హైలైట్స్ ఏంటి, మానిటరీ పాలసీ అప్డేట్స్ ఏంటి, దానికి మార్కెట్ ఎలా రియాక్ట్ అయింది, అలాగే భవిష్యత్తులో ఎలా రియాక్ట్ అవ్వచ్చు, దానికి సంబంధించిన కీ హైలైట్స్, ఆ టర్మినాలజీ గురించి కంప్లీట్గా చూద్దాం. ఓవరాల్గా ఆర్బీఐ మీట్లో తీసుకున్న డెసిషన్స్ వల్ల ఎవరికి బెనిఫిట్ అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే ఆప్టర్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది, ఆ అప్డేట్స్ గురించి చూద్దాం. ఈరోజు ఇంట్రాడే ఏం తీసుకున్నాము, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనం గురించి కూడా చూస్తూ సింపుల్గా వీడియోని ఎండ్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేద్దాం. చూడండి, ఆర్బీఐ మీట్ యొక్క కీ హైలైట్స్ ఏంటి దాని గురించి డిస్కస్ చేసే ముందు ఈరోజు మనం ఇంట్రాడే ప్లాన్ చేశాము. సో మార్కెట్ హైలో ఉన్నప్పుడు అంటే 17,630 ఆ రేంజ్లో ఉన్నప్పుడు మనం ప్లాన్ చేశాము. సో 11:43కి నా వ్యూ ఇచ్చాను, 17,573 దాకా ఆగండి అని. అంటే నిఫ్టీ ఇండెక్స్ స్పాట్ అక్కడ దాకా వచ్చేదాకా ఆగాలి. ఎంట్రీ ఎప్పుడు దొరికింది అని అంటే, సో ఆఫ్టర్ 2 అవర్స్, అంటే మనం వ్యూ పోస్ట్ చేసిన తర్వాత 2 అవర్స్కి ఎంట్రీ దొరికింది. సో ఎంట్రీ దొరికింది, అలాగే మనం టార్గెట్ ఇచ్చాము. మరి టార్గెట్ రీచ్ అయిందా సో లేదా ఆ కథాగమనాన్ని వీడియోలో చూద్దాం. సో చూడండి ఫ్రెండ్స్, ఇంట్రాడేలో పబ్లిక్గా నా వ్యక్తిగతమైన ట్రేడ్స్, ఇన్వెస్ట్మెంట్ వ్యూస్ డేర్గా ఏంటంటే వ్యూస్ పోస్ట్ చేస్తాను. కాబట్టి డిస్క్లైమర్ ఫాలో అయ్యి, మనీ మేనేజ్మెంట్ ఫాలో అయ్యి, మీకు నచ్చితే కనుక మీరు ఫాలో అవ్వచ్చు అనమాట. కాబట్టి సో మీరు జాయిన్ అవ్వాలి అంటే మీరేం టైప్ చేయొద్దు, మిరాకిల్ స్టాక్ ట్రేడర్స్ అని టైప్ చేయొద్దు, డూప్లికేట్స్ ఉన్నాయి. మీరేంటంటే మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, దీని ద్వారానే జాయిన్ అవ్వండి. అట్లాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసినా కూడా ఈ లింకే షేర్ చేయండి అని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తున్నాను. నేను 10 మినిట్స్ పెట్టాను. సో 10 మినిట్స్ని బేస్ చేసుకొని నేను ట్రేడ్ ఎప్పుడు ఇవ్వను. ఇంట్రాడేలో 5 మినిట్స్, 10 మినిట్స్, 15 మినిట్స్ ఇలా లోయర్ టైం ఫ్రేమ్ వర్క్ మీరు వాడారు అని అంటే సో ట్రేడ్స్ సక్సెస్ఫుల్ అవ్వదన్నమాట. సో ఎందుకంటే ఎవ్రీ 5 మినిట్స్ ఒకలాగా అనిపిస్తూ ఉంటుంది. మనం ఏంటంటే ఈ పాయింట్స్, పివట్ పాయింట్స్ అని, సపోర్ట్ అని, అదని ఇదని గీసుకున్నాం అనుకోండి, ట్రెండ్ లైన్స్ ఏది వర్కౌట్ అవుతుంది. అడిపోతుంది అనిపిస్తుంది, కిందకి వెళ్తుంటే కిందకి పోతుంది అనిపిస్తుంది, పైకి వెళ్తుంటే పైకి పోతుంది అనిపిస్తుంది. కానీ మీరు సో నేనేం చెప్తాను అని అంటే, ఓవరాల్గా డే క్యాండిల్ ఏంటి అని చూడండి. సో డే క్యాండిల్ అనేది మీరు ఒక 1 అవర్ మార్కెట్ అబ్జర్వ్ చేసిన తర్వాత ఆ డే ఏ క్యాండిల్ ఫామ్ అవ్వచ్చు, ఇలా ఫుల్ క్యాండిల్ ఫామ్ అవ్వచ్చా, లేదా ఇలా డోజీ కైండ్ ఆఫ్ క్యాండిల్ ఫామ్ అవ్వచ్చా. సో ఈ రెండిట్లోనే ఛాన్స్ ఉందంటేనే నేను ట్రేడ్కి వెళ్తాను, లేకపోతే ట్రేడ్కి వెళ్ళను అనమాట. సో ఏ క్యాండిల్ ఫామ్ అవ్వచ్చు, ఈరోజు ఏంటంటే ఫుల్ క్యాండిల్ ఫామ్ అవ్వచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నాం కాబట్టి, అది కూడా ఫుల్ క్యాండిల్, ఇట్లాంటి క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవ్వచ్చు అని అనుకున్నాం కాబట్టి బై అండ్ డిప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాము. ఒక్కసారి 10 మినిట్స్లో నేను టైం ఫ్రేమ్లో పెట్టి మీకు చూపిస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, సో మనం హైయర్ లెవెల్లో ఉన్నప్పుడు వెయిట్ చేసాం. సో ఏ ఎంట్రీ కోసం 17,573 కోసం వెయిట్ చేసాము. సో 17,573 ఇదేంటిది, నిఫ్టీ ఇండెక్స్ చార్ట్, అంటే నిఫ్టీ స్పాట్ వాల్యూ. సో నిఫ్టీ 17,573 దగ్గర టచ్ అయినప్పుడు నిఫ్టీ ఫ్యూచర్లో ఎంత వాల్యూ ఉంటుంది అని అంటే అప్పుడు తెలుస్తుంది. అది టచ్ అయినప్పుడు ఎంత ఉంటుంది కదా, 30 పాయింట్స్ 40 పాయింట్స్ ఎక్కువ ఉంటుంది కదా, దాన్ని మనం ఆ ప్రీమియంని పే చేసుకొని బై చేయాలి. కానీ మనకి రెఫరెన్స్ ఏంటి అని అంటే స్పాటే. అట్లాగేనంటే టార్గెట్ ఎంత ఇచ్చాము అని అంటే 17,654. అయితే మనకి సమయం లేకపోవటం వల్ల ఏంటంటే అక్కడ దాకా వెళ్ళలేదు. సమయం ఉంటే కనుక ఖచ్చితంగా వెళ్ళుండేది. అంటే మనకి ఎంట్రీ కనుక ఒక 1 అవర్ ముందు దొరికితే కనుక ఈరోజు మనం అనుకున్న టార్గెట్ 17,656 టచ్ అయ్యేది. సో మనకి అంత సమయం లేకపోవడం వల్ల మనం ఏంటంటే ఈ హైయర్ ఎండ్లో 17,602 దగ్గర ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నాము. అంటే అరౌండ్ 30 పాయింట్స్ గెయిన్, అట్లీస్ట్ ఏంటంటే 28 పాయింట్స్ గెయిన్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. సో ఎవరైతే లాస్ట్ మనకి డీమ్యాట్ గ్రూప్లో అటెండ్ అయ్యారో వాళ్ళకైతే కనుక నేను కొత్త వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను, స్పాట్ ఏంటి, ఫ్యూచర్ ఏంటి. మనకి ఎప్పుడు కూడా స్పాటే రిఫరెన్స్. సో 17,602 అనేది స్పాట్లో టచ్ అయినప్పుడు ఫ్యూచర్లో ఏంటంటే 17,640 635 అంతా ఉంటుంది. సో ఆ నెంబర్ చూసుకొని ఎంట్రీ అవ్వండి, మార్కెట్లో సెల్ ఆఫ్ చేయొద్దు. మీరు బై అయ్యేటప్పుడు కూడా చూసుకొని సుమారుగా రిఫరెన్స్ చూసుకొని సుమారుగా మనం ఆర్డర్ పెట్టుకోవడం, మనం ప్రాఫిట్ బుకింగ్ చేసుకునేటప్పుడు కూడా మనకి స్పాట్ అనేది టార్గెట్ వస్తే ఫ్యూచర్లో ఎంత వాల్యూ అనేది ఉండొచ్చు అనేది సుమారుగా ఊహించుకొని ఎగ్జిట్ కొట్టాలి. అప్పుడే మీరు ఫుల్ గెయిన్ తీసుకుంటారు. మార్కెట్లో మీరు కనుక తీసుకున్నారనుకోండి, మార్కెట్లో బై చేయడం, మార్కెట్లో సెల్ చేశారనుకోండి, పేపర్ మీద కనిపించే ప్రాఫిట్ ఒకలాగా ఉంటుంది, అకౌంట్లో కనిపించే ప్రాఫిట్ ఒకలాగా ఉంటుంది. ఈ డిఫరెన్సెస్ అనేవి నేను సండే ఎక్స్ప్లెయిన్ చేశాను. కొత్త వాళ్ళు ఉంటే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అవి లైవ్లో చెప్తేనే అర్థమవుతాయి. సో మీరు కొత్త వాళ్ళు కనుక మళ్ళీ ఆ వెబినార్కి అటెండ్ అవ్వాలి అన్నా, మన ఇన్వెస్ట్మెంట్ వ్యూస్ కంప్లీట్గా చూడాలి అని అంటే
సో ఇంట్రాడే కాల్స్ నేను ఫ్రీగానే టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను, అందులో మీరు ఆల్రెడీ జాయిన్ అయ్యారు. సో అయితే ఏంటంటే సో ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఆ స్పాటు ఆ థింగ్స్ ఏంటి, ఎలా ఎంట్రీ ఎగ్జిట్ ఆ థింగ్స్ కనుక తెలియకపోతే, లేదా లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్ యూస్ కావాలన్నా కూడా సో ఏంటంటే సింపుల్గా ఏంటంటే మీరు డీమ్యాట్ గ్రూప్లో మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి ఈ నెంబర్కి ఐడి పంపిస్తే కనుక లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్ వ్యూస్ మీరు చూడొచ్చు అనమాట. మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి కొద్ది క్యాపిటల్ అయినా పర్లా, మీ క్యాపిటల్తో వస్తే లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్ వ్యూస్ చూడొచ్చు. అప్పుడప్పుడు మనం కండక్ట్ చేసే వెబినార్లో మీరు హ్యాపీగా ఏంటంటే ఎట్లాంటి టాపిక్స్ మీరు తెలుసుకోవచ్చు లైఫ్ టైం అని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, దాని తర్వాత ఆర్బీఐ గవర్నర్ గారు సో ఏం డెసిషన్ తీసుకున్నారు చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈరోజు ఆర్బీఐ మీట్ హైలైట్స్ చూద్దామని అనుకున్నాం కదా వీడియోలో. చూడండి, ఆర్బీఐ గవర్నర్ గారు అనౌన్స్ చేశారు ఏంటంటే రెపో రేట్ అనేది అన్చేంజ్ రేట్ 6.5%. బిగినర్స్ కోసం చెప్తున్నాను. రెపో రేట్ అంటే ఏంటి అని అంటే బ్యాంక్స్కి ఆర్బీఐ మనీ అంటే లెండింగ్ ఇస్తుందన్నమాట. ఆ ఇంట్రెస్ట్ రేట్ అనేది సో ఎంత అంటే 6.5% అన్చేంజ్, అంటే 25 బేసిస్ పాయింట్స్ పెంచవచ్చు లేదా అంతే అన్చేంజ్గా ఉంచవచ్చు అని చెప్పి మీడియా ఎక్స్పెక్ట్ చేసింది. సో అన్చేంజ్డ్గా ఉంచారు. ఇప్పటికైతే కనుక కొంచెం రిలీఫ్ అని చెప్పచ్చు అనమాట. సో ఏ చేంజెస్ లేవు, మానిటరీ పాలసీకి సంబంధించి రెపో రేటుకి సంబంధించి ఏం చేంజెస్ లేవు అని చెప్తాను. సో రెపో రేట్ అంటే ఏంటంటే ఆర్బీఐ బ్యాంక్స్కి మనీ ఇస్తుంది కదా, ఆ ఇంట్రెస్ట్ రేటు అని చెప్పి గుర్తుపెట్టుకోండి అని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, దాంతోపాటు ఏంటంటే ఎంఎస్ఎఫ్, ఎస్డిఎఫ్ అవి కూడా ఏంటంటే నో చేంజ్. ఎంఎస్ఎఫ్ రేట్ అంటే ఏంటి, ఎస్డిఎఫ్ రేట్ అంటే ఏంటి అనేది చెప్తాను. చూడండి, ఇప్పుడే మనం డిస్కస్ చేసుకున్నాం రెపో రేట్ అంటే ఏంటి అని అంటే ఆర్బీఐ బ్యాంక్స్కి సో ఇంట్రెస్ట్కి మనీ ఇస్తుంది కదా, వాళ్ళ ఫైనాన్షియల్ నీడ్స్ కోసం ఇస్తుంది. బ్యాంక్స్ ఏమో అవుట్ సైడ్ రొటేట్ చేసుకుంటారు ఆ మనీని కదా. అలాగే మరి రివర్స్ రెపో రేట్ అంటే ఏంటి అది చూసే ముందు రెపో రేట్కి ఎంఎస్ఎఫ్కి సంబంధం ఉంది. సో అదేంటో చూద్దాం. సిమిలారిటీ ఉందన్నమాట. సో రెపో రేట్ అంటే ఆర్బీఐ బ్యాంక్స్కి మనీ ఇస్తుంది. సో ఎంఎస్ఎఫ్ అంటే సో మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ. ఇక్కడ కూడా ఏంటంటే బ్యాంక్స్కి ఆర్బీఐ మనీ ఇస్తుంది, అంటే బ్యాంక్సే ఆర్బీఐ దగ్గర బారో చేస్తారనమాట. సో దేనికోసం అని అంటే మరి రెపో రేట్ ఉంది అంటే అది ఫైనాన్షియల్ నీడ్స్ కోసం, షార్ట్ టర్మ్ ఫైనాన్షియల్ నీడ్స్ కోసం. కానీ ఇదేంటంటే ఎమర్జెన్సీ ఫండ్. సో నైట్కి మనీ కావాలి, ఏదైనా షార్ట్ ఫాల్ ఉంది అని అంటే సో అప్పుడు ఆర్బీఐ నుంచి ఏంటంటే మనీ అనేది బారో చేస్తారనమాట బ్యాంక్స్. ఆ ఇంట్రెస్ట్ రేట్ అనేది వేరే ఉంటుంది, ఎందుకంటే ఎమర్జెన్సీగా మనీ కావాలి కదా. సో అట్లా అనమాట. సో దాన్ని మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అంటారు. సో ఆ ఇంట్రెస్ట్ రేట్ కూడా ఏమీ చేంజ్ చేయలేదు. కాబట్టి రెపో రేట్కి ఎంఎస్ఎఫ్కి ఉన్న సిమిలారిటీ చూశారు కదా. సో నైట్కి కావాల్సిన థింగ్ అనమాట. లిక్విడిటీ షార్ట్ ఫాలింగ్ ఉన్నప్పుడు సో ఎంఎస్ఎఫ్ రేట్కి వెళ్తారు, కొంచెం ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉంటుంది. అయితే రెపో రేట్ అంటే ఏంటంటే వాళ్ళ ఫైనాన్షియల్ నీడ్స్ కోసం. అట్లాగే రివర్స్ రెపో రేట్ అంటే ఏంటి అని అంటే సో రివర్స్లో బ్యాంక్స్ ఏం చేస్తాయి అని అంటే ఆర్బీఐకి మనీ ఇస్తాయి అనమాట. సో ఆర్బీఐ దగ్గర మనీ ఉంచుకుంటాయి. సో అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ గెయిన్ అవుతుంది, బ్యాంక్స్కి ఏంటంటే ఇంట్రెస్ట్ గెయిన్ అవుతుంది. అంటే యాక్చువల్గా ఆర్బీఐ దగ్గర తీసుకోవాల్సింది బ్యాంక్సే. ఎప్పుడైతే మనీ ఎక్కువ ఉంటాయో అప్పుడు ఏంటంటే ఆర్బీఐ దగ్గర మనీ దాచుకుంటారు, ఇంట్రెస్ట్ గెట్ అవుతారు అనమాట. దాన్ని రివర్స్ రెపో రేట్ అంటారు. దానికి ఎస్డిఎఫ్కి సంబంధం ఉంది, సిమిలారిటీ ఉందన్నమాట. ఎస్డిఎఫ్ అంటే ఏంటంటే స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ అనమాట. మరి స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ అంటే ఏంటి అని అంటే సో ఓవర్ నైట్ వాళ్ళు ఏంటంటే పార్క్ చేసుకోవచ్చు మనీ. అంటే నైట్ ఎమర్జెన్సీగా ఏంటంటే వాళ్ళు మనీని పార్క్ చేసుకోవచ్చు. అది మామూలుగా ఏంటంటే రివర్స్ రెపో రేట్కి అయితే ఏంటంటే ఆర్బీఐ బాండ్స్ సమర్పిస్తుంది అనమాట. సో అయితే కొలాటరల్ సమర్పిస్తుంది. కానీ ఎస్డిఎఫ్ అంటే ఓవర్ నైట్ ఈ బ్యాంక్స్ వెళ్ళి ఆర్బీఐ దగ్గర పార్క్ చేసుకున్నప్పుడు మనీ వాటికి ఏంటంటే ఆర్బీఐ ఏంటంటే కొలాటరల్ సమర్పించదు అనమాట. సో అదనమాట, ఆ ఇంట్రెస్ట్ రేట్ కూడా వేరే ఉంటుంది. దాంట్లో కూడా చేంజెస్ ఏమీ లేవు. ఓవరాల్గా ఏంటంటే రెపో రేటు, ఎంఎస్ఎఫ్, ఎస్డిఎఫ్ వీటిలో ఏంటంటే అన్చేంజ్డ్ అని చెప్పచ్చు అనమాట. ఈ క్లారిటీ వచ్చింది కదా. సో లేకపోతే క్లారిటీ ఇంకా లేకపోతే కనుక ఒకసారి గూగుల్ చేసి స్టడీ చేయండి, మీకు అర్థమవుతుంది అని చెప్తాను. అప్కమింగ్ వీడియోస్లో మళ్ళీ మాట్లాడుకుంటాం. ఆర్బీఐ మీట్ ఉన్నప్పుడల్లా ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానమాట. ఎట్లాంటి థింగ్స్ మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాము. అందువల్ల కొత్త వాళ్ళైతే మీకు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు బెనిఫిట్ అవుతుంది, లేకపోతే వదిలేసేయండి, ఇబ్బంది ఏం లేదు అంటాను. చూడండి, అలాగే కామెంట్స్ చూద్దాం. ఏమని చెప్పారు అని అంటే ఈ పాజ్ అంటే రెపో రేటు ఏదైతే ఉందో ఇది పెంచకుండా పాజ్ చేశారు కదా, అదేంటంటే ఈ మీటింగ్ కోసమే, అంటే భవిష్యత్తు మీటింగ్ల పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడలేదు అని చెప్తున్నారు. అలాగే 5 out of 6 members ఓటెడ్ టు రిటైన్ స్టాండ్స్. ఆర్బీఐ కరెంట్ స్టాండ్స్ ఉంది కదా, ఏంటది అది విత్డ్రాల్ ఆఫ్ అకామిడేషన్. కోవిడ్ అప్పుడు సో రేట్స్ అనేవి కట్ చేసుకుంటూ వెళ్ళారు కదా, సో మార్కెట్ని సపోర్ట్ చేశారు. సో అయితే ఏంటంటే ఏదైతే కట్ చేసుకుంటూ వెళ్ళారో అప్పుడు వాటిని కవర్ చేసేస్తున్నారు అనమాట. విత్డ్రాల్ ఆఫ్ అప్పుడు ఏంటంటే అకామిడేటివ్గా ఉన్నారు, ఇప్పుడేమో
ఆ అకామిడేటివ్ ఉన్నదాన్ని విత్డ్రా చేసుకుంటారు అనమాట. ఆ స్టాండ్స్నే కంటిన్యూ చేయమని చెప్పి 6 మెంబర్స్లో 5 మెంబర్స్ ఓట్ చేశారు అని చెప్పి ఆర్బీఐ గవర్నర్గా చెప్తున్నారు. ఎందుకని అలా ఓట్ చేస్తున్నారు అని అంటే ఇన్ఫ్లేషన్ వర్రీస్ వల్లే. సో అలా అనమాట. లేకపోతే మార్కెట్ని వాళ్ళు కూడా సపోర్ట్ చేయాలని చూస్తూ ఉంటారు, కానీ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయకపోతే రిసెషన్కి దారితీస్తుంది కదా. అట్లా అని చెప్పేసి కంటిన్యూగా రేట్ హైక్స్ చేసుకుంటా పోతే కూడా ఇబ్బందే. కొన్ని ఏంటంటే మన చేతుల్లో ఉండవు. సో మంచి చేసినా చెడు చేసినా కూడా చెడు ఎదురవుతుంది ఒక్కోసారి లైఫ్లో. అలాగేనంటే ఈ రెసిషన్స్ కూడా అంతే. ఎవరేం చేసినా కూడా ఈ రావాలని రాసుంటే కనుక వచ్చి తీరుతుంది, వాటిని ఏమీ చేయలేరనమాట. కాకపోతే వీళ్ళ ప్రయత్నం అనేది వీళ్ళు చేస్తూ ఉంటారనమాట. ఇన్ఫ్లేషన్ అనేది బిగ్గెస్ట్ వర్రీ. దానివల్ల ఏంటంటే ఈ స్టాండ్స్. అట్లాగేనంటే ఇప్పుడు మానిటరీ పాలసీలో రేట్ హైక్స్ చేయకపోవడానికి కారణం ఏంటి అని అంటే రేట్ హైక్స్ ఎలా పడితే అలా చేస్తూ ఉంటే కనుక ఫెడ్ కూడా అలాగే చేసింది, చూసాం కదా బ్యాంక్స్ ఏమవుతున్నాయో. అందువల్ల ఏంటంటే కొంచెం వెనక్కి తగ్గింది అని చెప్పచ్చు టెంపరీగా. సో రైట్, అట్లా అని చెప్పి భవిష్యత్తు మీటింగ్స్లో కూడా అట్లాగే చేస్తుందని చెప్పలేమన్నమాట. కాబట్టి పరిస్థితులకు అనుగుణంగా వెళ్తారు అనేది మనకు అర్థమవుతుంది అని చెప్తాను. చూడండి, అలాగే ఇన్ఫ్లేషన్ ప్రొజెక్షన్ ఫినాన్షియల్ ఇయర్ 24కి సంబంధించి ఎర్లియర్గా 5.3% అనుకున్నారు. ఇప్పుడు ఏంటంటే 5.2%కి కట్ చేశారు. అంటే ఇన్ఫ్లేషన్ కొంచెం కంట్రోల్ రావచ్చు అనేది వీళ్ళ అంచనా మాత్రమే, కానీ అది మన చేతుల్లో ఉండదు అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. అట్లాగేంటంటే ఏం చెప్తున్నారంటే కోర్ సిపిఐ ప్రెజర్ అని చెప్తున్నారు. కోర్ సిపిఐకి సిపిఐకి తేడా ఏంటి అని అంటే కోర్ సిపిఐలో ఏంటంటే హెవీ వోల్టాలిటీ ఉంటాయి కదా, ఫుడ్ అలాగే ఎనర్జీ ఇట్లాంటివి ఏంటంటే ఎక్స్క్లూడ్ చేస్తారనమాట. సో దాంట్లో సో అదనమాట కోర్ సిపిఐ అంటే. మామూలు సిపిఐలో అన్నీ ఉంటాయి అన్నమాట. సో అట్లాగే అవర్ జాబ్ ఈజ్ నాట్ ఎట్ ఫినిష్డ్. సో మా జాబ్ అయిపోలేదు, భవిష్యత్తులో ఏంటంటే థింగ్స్ అంటే ఫైనాన్షియల్ కండిషన్స్ తగ్గట్టుగా మేము డెసిషన్స్ అనేవి తీసుకుంటా వెళ్ళాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు. సో అది ఒకసారి మనం అబ్జర్వ్ చేయాలి. చూడండి, అలాగే జీడిపి ఫోర్కాస్ట్ ఫినాన్షియల్ ఇయర్ 24కి సంబంధించి 6.5%గా ఆర్బీఐ ఎస్టిమేట్ చేస్తుంది. Q1లో 7.8%, Q2లో 6.2%, Q3లో 6.1%, Q4లో 5.9%. ఈ నెంబర్స్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ నెంబర్స్ మారుతూ ఉంటే కనుక భవిష్యత్తులో మళ్ళీ ఈ నెంబర్స్ మారుస్తూ ఉంటారనమాట. ఇప్పుడున్న అంచనాగా మనం జీడిపికి సంబంధించి ఆర్బీఐ వాళ్ళ ఎస్టిమేట్గా మనం చూడొచ్చు అని చెప్తాను. ఇన్ఫ్లేషన్ అనేది 5.2% అని చెప్పాను కదా. Q1లో ఎలా ఉండొచ్చు, Q2 ఏంటి, Q3 ఏంటి, Q4 ఏంటి అనేది వాళ్ళ అంచనా. ఈ నెంబర్స్ కూడా ఏంటంటే డైనమిక్గా మారుస్తూ ఉంటారనమాట. మీటింగ్లో ఏంటంటే వాళ్ళకున్న వ్యూ ప్రకారం మారుస్తూ ఉంటారనమాట. కాబట్టి సో ఇదేమో జీడిపి ఎస్టిమేట్, ఇదేమో ఇన్ఫ్లేషన్కి సంబంధించిన ఎస్టిమేట్స్గా చూడొచ్చు అని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, అట్లాగే ఆప్టస్కి సంబంధించి సో ఆప్టస్ గురించి మనం రీసెంట్గానే మాడుకున్నాం. ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నా వ్యూ ఇచ్చాను, మీ అందరికీ తెలుసు. ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో సైజ్ చేయడం రీసెంట్ డేస్లో. అయితే సో ఆప్టస్కి సంబంధించిన Q4 అప్డేట్ ఏయుఎం అనేది అంటే ఎసెట్ అండర్ మేనేజ్మెంట్ అనేది 6,730 crores. అలాగే అంటే ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూ 30% పెరిగింది. గ్రాస్ ఎన్పిఏ అంటే నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్స్, మొండి బకాయిలు ఉంటాయి కదా, అవి ఏంటంటే క్వార్టర్ కంపేర్ చేస్తారు, అవి ఏంటంటే తగ్గినాయి. సో మంచిదే కదా. నెట్ ఎన్పిఏ తగ్గింది. సో నెట్ ఎన్పిఏ అంటే ఏంటంటే సో మొండి బకాయిల కోసం కొంత మనీని ఏంటంటే వాళ్ళు ప్రొవిజన్స్గా చూపిస్తారనమాట. సో ఎప్పుడైతే మొండి బకాయిలు తగ్గుతాయో ప్రొవిజన్స్గా చూపించాల్సిన మనీ కూడా తగ్గుతుంది, కాబట్టి ప్రాఫిట్లు పెరుగుతాయి కదా. కాబట్టి ఎన్పిఎస్ తగ్గడం అనేది మంచిదే. సో ఆప్టస్ గురించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేశాము ఆప్టస్లో అంటే సో చూడండి, ఈ స్టాక్ అనేది స్పెషల్. ఆ సెక్టార్లో ఏంటంటే వీళ్ళు చేస్తున్న బిజినెస్ స్టైల్ అనేది డిఫరెంట్. హౌ దిస్ స్టాక్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ స్టాక్స్ ఇన్ దిస్ పర్టికులర్ సెక్టార్ అని చూడండి. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దా అనేది తెలుస్తుంది. వాళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తున్నారు. సో హౌ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ స్టాక్స్ ఇన్ ద సేమ్ సెక్టార్. పీర్ కంపెనీస్తో కంపేర్ చేస్తే ఇది ఎలా డిఫరెంట్గా బిజినెస్ చేస్తుంది అనేది మనం మాడుకున్నాం. వీళ్ళ ఫోకస్ అంతా కూడా సో గ్రామీణ ప్రాంతాలు, సెమీ అర్బన్ ఏరియాలు, అట్లాగేంటంటే ఇండిపెండెంట్ ఎంప్లాయీస్ ఉంటారు కదా. సో అంటే సో ఇప్పుడు సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉంటారు కదా, వాళ్ళ మీద ఫోకస్, మిడిల్ క్లాస్ మీద ఫోకస్ అంతా ఉందన్నమాట. సో అలా అని వాళ్ళ బిజినెస్ గ్రోత్ కూడా బాగానే ఉంది. సో వాళ్ళ బ్రాంచ్ ఎక్స్పాన్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ప్లాన్స్ బాగానే ఉన్నాయి. అందువల్ల ఏంటంటే ఆప్టస్కి మనం ఓటేసాము అని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, అట్లాగే సో మీరు హెడ్డింగ్ ఇది పెట్టారు అది పెట్టారంటారు, కానీ ట్రేడ్స్ నేను పబ్లిక్గా ఎంట్రీ ఎగ్జిట్ ఎట్లాగా, స్టాప్ లాస్ ఎట్లాగా నా వ్యూ, నా వ్యక్తిగతమైన ట్రేడ్ ఎట్లాగో అలాగే పోస్ట్ చేస్తున్నాను కదా. సో ప్రాఫిట్లు ఎలా వచ్చినాయో చూశారు మీరు. కాబట్టి మీరు విమర్శలు చేసినా మీరు ఎంట్రీస్ తీసుకుంటే ప్రాఫిట్ వచ్చేస్తుంది. ప్రాఫిట్ ఉంటే ప్రాఫిట్, ఆ పట్ల ట్రేడ్ పోతే లాస్ వస్తుంది. అలాగే మీరు లైక్ చేసినా, మన కామెంట్ మంచిగా చేసిన పొగినా, మనీ మేనేజ్మెంట్ మీరు ఫాలో అవ్వలేదనుకోండి, స్టాక్ మార్కెట్లో దెబ్బే. అంటే నన్ను లైక్ చేసినా మన వీడియోని మీరు డిస్లైక్ చేసినా నాకు ఓకే, ఎందుకంటే మేము సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కదా.
సో రేడియో బటనే వాడతాం, ఎస్ అయినా నో అయినా. కాబట్టి లైక్ అయినా డిస్లైక్ అయినా ప్రోగ్రామింగ్ ఒకేలాగా ఉంటుంది, కండిషన్ మారుతుంది అంతే. కాబట్టి నాకైతే ఏ ఫీలింగ్ ఉండదు. కాబట్టి సో ఒకప్పుడు డిస్లైక్ చేసిన వాళ్ళే మన ఛానల్ని లైక్ చేసి రెగ్యులర్ ఫాలో అవుతారు, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళే వెతుక్కొని మరి మన ఛానల్ని సో వీడియోస్ చూస్తూ ఉంటారనమాట. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లేకపోతే వెతుక్కొని సో విమర్శకుల్లాగా ఏంటంటే వెతుక్కొని అలా చూడండి, ఇబ్బంది అయితే ఏం లేదు. కానీ ట్రేడ్స్ చూడండి ఎంత యాక్యురేట్గా ఉన్నాయో. మనీ మేనేజ్మెంట్ మీరు ఫాలో అయితే కనుక మీకు కూడా లాభాలు వస్తాయి కదా. సో మీ ఫేస్ నాకు తెలియదు, నా ఫేస్ మీకు తెలియదు. కాబట్టి ఏంటంటే మీరు ఎలా చేసినా కూడా మనీ మేనేజ్మెంట్ తప్పకుండా ఫాలో అవ్వండి. పొగిడినా పర్లేదు, తెగినా పర్లేదు, రీజనబుల్గా అని చెప్పి చెప్తాను. కాబట్టి ఇవి ట్రేడ్స్. ఈరోజు ట్రేడ్ని కూడా యాడ్ చేస్తాం లిస్ట్లో అనమాట. అలా పబ్లిక్గా పక్కాగా ఇస్తాను అనమాట. డేర్గా నా వ్యూస్ని పోస్ట్ చేస్తాను. వ్యూ ట్రేడ్ అని చెప్పకూడదు కదా, వ్యూని పోస్ట్ చేస్తాను. అట్లాగే ఇందులో మేము పోస్ట్ చేసే వ్యూస్, ఛానల్లో డిస్కస్ చేసే వ్యూస్ అన్నీ కూడా నా వ్యక్తిగతమైన అభిప్రాయాలు. అందువల్ల మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి డిసిషన్ తీసుకోండి, లేదా మీరు రీసెర్చ్ చేసుకొని మీకు నమ్మకం ఉంటేనే వాటిని ఫాలో అవ్వండి అని చెప్పి చెప్తాను. సో కాబట్టి మీరు ఖచ్చితంగా చేయాల్సిన పని ఏంటి ఈరోజు అంటే ఒకటి ఉంది. సో ఎంతమందికి ప్రాఫిట్లు వచ్చినాయి లాస్ట్ మంత్ ఈ రీసెంట్ ట్రేడ్స్లో, జెన్యూన్గా కొట్టండి, జెన్యూన్గా మీరు కామెంట్ చేయండి. అట్లాగే ఏంటంటే మనం ట్రేడింగ్ చూసి అప్పుడప్పుడు ఇవ్వం కదా. సో నాకు ఆ రోజు చేయబుద్ధిగా కానీ, ఏదైనా అవుట్ సైడ్ మూవీకి వెళ్ళాలనిపించి కానీ, లేకపోతే మార్కెట్లో ఆపర్చునిటీ లేక కానీ, సో నేనేంటంటే పోస్ట్ చేయను. కొన్ని రోజులు ఏంటంటే ఏదైనా ట్రిప్కి వెళ్ళి కానీ చేయను. అలాంటప్పుడు ఏంటంటే మీరు అన్నెసరీగా చేసుకొని పోగొట్టుకోవద్దు. అట్లాగే ఏంటంటే నేను ట్రేడ్ ఆపర్చునిటీ ఉంటే ఇస్తాను, ఒక్కోసారి లేట్ అవుతుంది. ఆ డేలో ఆపర్చునిటీ రావడానికి ఈరోజు 2 o'clock అయింది, ఒక్కోసారి 9:30కే దొరికేస్తుంది, ఒక్కోసారి 11కి దొరుకుతుంది. కాబట్టి ఎంతమందికి యాక్యురేట్గా ఇవే ఫాలో అవుతున్నారు, మీ అకౌంట్ నిజంగా గ్రీన్లో ఉన్నాయా, లేదా మధ్యలో మీరు ఏదైనా చేసుకొని పోగొట్టుకుంటున్నారా, మీ ఎక్స్పీరియన్స్ కామెంట్ చేస్తే కొత్త వాళ్ళు నేర్చుకుంటారు. సో ఎందుకంటే బిగినర్స్ ఏంటంటే వాళ్ళ నష్టమే చాలా లాభాలను తీసుకొస్తుంది. ఎందుకంటే వాళ్ళు నష్టపోకుండా మనం చేయగలిగితే చాలా ప్రాఫిట్ వచ్చినట్లే. ఎందుకంటే బిగినర్స్ యొక్క మైండ్ ఎంత అగ్రెసివ్గా ఉంటుందో తెలుసు, ఎంత యారగెంట్గా ఉంటారో తెలుసు, ఎంత మూర్ఖంగా ట్రేడ్ చేస్తారో తెలుసు. కాబట్టి వాళ్ళని మనం ఆపగలిగితే సో చాలా లాభాలు తెచ్చినట్టే వాళ్ళకి. కాబట్టి కామెంట్స్ తప్పకుండా చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో అది ఫ్రెండ్స్ మనకి ఈరోజు వీడియో. నైట్ చాణక్య స్టాక్ ట్రేడర్స్ వీడియోస్లో మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.